హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఎన్ని రెస్టారెంట్స్ తిరిగి చూసినా తిన్నా ఏదో వెలితైతే ఉంటుంది, తృప్తి మాత్రం ఉండదు. అదే మన చేత్తో మన ఇంట్లో చేసుకొని తింటే ప్రాణం లేచి వస్తుంది కదా. రోజు రోజుకి ఎన్ని చికెన్ వెరైటీస్ వచ్చినా మన ఓల్డ్ స్టైల్ కోడి కూర తర్వాత ఏదైనా సో మంచి టేస్టీ ఎమ్మీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ఇక్కడ నేనైతే మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది స్క్రీన్ మీద చూపించాను. స్కిప్ చేయకుండా ఒకసారి వీడియోని అయితే పాస్ చేసి జాగ్రత్తగా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి, ఒక చిన్న చెక్క అండ్ 2 లవంగాలు వేసి వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మనకు సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత దీంట్లో 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకైతే దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది వేసి అండ్ దాంతోపాటు బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి వీటిని అయితే బాగా చికెన్ పీసెస్కి ఆ మసాలా అనేది బాగా పట్టించాలి. అండ్ ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో ఎప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ కారం మీకు తగినంత, మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది జల్లేసిన తర్వాత మనం కుక్కర్ అయితే లిడ్ పెట్టేయాలి. ఇప్పుడు దీనికి 3 to 4 విజిల్స్ అనేవి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం దాంట్లో ఉన్న ప్రెషర్ బయటికి పోయిన తర్వాత మనం కుక్కర్ కనుక ఓపెన్ చేయాలి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇదైతే ఓల్డ్ స్టైల్ ఎలాంటి రెసిపీ మసాలాస్ లేకుండా చేసిన రెసిపీ అండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంట్లో కాంబినేషన్గా అయితే మేము రాగి సంగటి ప్రిపేర్ చేసాము. అది కూడా నేను ఇదే వ్లాగ్లో మీకు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. రాగి సంగటిని బేసిక్గా రేషన్ బియ్యంతో చేస్తారు. అది లేదు కాబట్టి నార్మల్ రైస్తోనే మనం చాలా మెత్తగా రైస్ వండుకున్న తర్వాత ఒక పెద్ద గంటతో ఒక 2 గంటలు అయితే దీంట్లో మనం రాగి పిండి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత తీసి బాగా పప్పు గుత్తితో బాగా మిక్స్ చేయాలండి. అంతే, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ హోమ్ స్టైల్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయినట్టే.